వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేటప్పుడు జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటారు లాంగ్ టర్మ్లో. అలా మీరు జాబ్ చేస్తూ గనక వచ్చే గ్రూప్ 2 పరీక్షని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత సమర్థవంతంగా ప్రిపేర్ అయితే మీరు ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారు అనేటువంటి పూర్తి గైడెన్స్ని నేను ఈ వీడియోలో మీకు అందజేస్తాను. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ అయినా లేదా ఇంట్లో ఉండేటువంటి ఉమెన్స్ అయినా కానీ లేదా జాబ్ చేస్తూ ముఖ్యంగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి అలా అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. అందుకని వాళ్ళ కోసం డెడికేటెడ్గా ఈ వీడియోని చేస్తున్నాను. ఇంకా మీరు అదర్ ఫీల్డ్స్లో ఉంటే వాళ్ళు ప్రిపరేషన్ స్ట్రాటజీని కూడా కింద ప్రొవైడ్ చేసిన నెంబర్స్కి కాల్ చేస్తే డీటెయిల్గా చెప్తారు. అయితే మేజర్ సెక్టార్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి నేను ప్రత్యేకంగా వీడియో చేస్తూ ఉంటాను. ముఖ్యంగా మనకు వచ్చేటువంటి ఎంక్వైరీస్ని బేస్ చేసుకుంటే ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు. ఆ జాబ్ని వదిలిపెట్టి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని, గ్రూప్ 1 ఎగ్జామ్ని ప్రిపేర్ అవ్వాలా అని అంటే వద్దండి. నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మీరు ఎప్పుడూ కూడా ఉన్న జాబ్ని వదిలేసుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దు. ఉన్న జాబ్ని కంటిన్యూ చేస్తూనే ఎంత కష్టమైనా పక్కన ప్రిపరేషన్ టైంని పెట్టుకోగలిగితే అది గుడ్ ఆప్షన్ అవుతుంది. నేను ఎవరికైనా ఏం సజెస్ట్ చేస్తాను అంటే, మీ జాబ్ వదిలేసి స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎట్ ఏ టైం కంటిన్యూగా ప్రిపేర్ అవ్వద్దు. ఎప్పుడు మీ జాబ్ని కొనసాగిస్తూనే మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే మంచి ఆన్లైన్ క్లాసెస్ సమర్థవంతంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు మీరు జాబ్ని హోల్డ్లో పెట్టుకోవాలి అంటే, మీకు గనుక లీవ్స్ దొరికితే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ప్రిలిమినరీ అయిపోయే వరకు లీవ్స్ పెట్టుకోవటం మంచిది. ఒకవేళ లీవ్ ఇవ్వలేని సందర్భంలో మీ జాబ్ కూడా అవసరం లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఆ జాబ్ని క్విట్ చేయండి. అంతేకాని అనవసరంగా ఆర్థిక ఇబ్బందులు పడొద్దు. మీరున్న జాబ్ని వదిలేసి ప్రిపేర్ అవ్వటం మంచిది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఆపర్చునిటీ ఉంటే లీవ్స్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆ జాబ్ని క్విట్ కాకుండా రోజుకి ఆ జాబ్ చేస్తూనే ఎంతో కొంత టైంని మీరు తీయగలిగితే ఈ ప్రిపరేషన్ అనేది మీకు ఉపయోగపడుతుంది. దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ని రచించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే ఇప్పుడు చూద్దాం, జాబ్ చేస్తూ మీ ప్రిపరేషన్ని ఎలా కంటిన్యూ చేస్తే మీకు మంచిది అనేదాన్ని ఈ మాడ్యూల్లో పూర్తిగా మనం డీటెయిల్గా చూద్దాం. ఒక సారాంశాన్ని మీకు అందించడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ముఖ్యంగా మీకు కావాల్సింది ఏంటంటే అండి, T4 అంటే ఏంటంటే, అట్లీస్ట్ మీకు కావాల్సింది ముఖ్యంగా సమయం. జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు కొంత సమయాన్ని కేటాయించాలి. నేనేం అడుగుతున్నారంటే, అట్లీస్ట్ డైలీ మార్నింగ్ 2 అవర్స్ కానీ ఈవినింగ్ 2 అవర్స్ కానీ, లేదా మీ జాబ్ని బట్టి మీరు వెళ్ళే సమయాన్ని బట్టి మీరు గనక రోజుకి ఒక 4 గంటలు గనక పక్కన పెట్టుకోగలిగితే ఆ 4 గంటల్లో మీ ప్రిపరేషన్ని కొనసాగించాలి. అలా 365 డేస్ కంటిన్యూ చేయాలి. ఐ మీన్ 24/7 365 డేస్ అంటే దాని అర్థం 24 గంటలు చదవమని కాదు. దాంట్లో 4 గంటలు రోజుకి ఎగ్జామ్ అయిపోయే వరకు, అంటే మెయిన్స్ ఎగ్జామ్ కూడా అయిపోయే వరకు మీ ప్రిపరేషన్ కంటిన్యూగా ఉండాలి. మీరు ప్రిలిమ్సే పెడతారా, మెయిన్సే పెడతారా, ప్రిలిమ్స్ మెయిన్స్ ఒకటే సిలబసా, మెయిన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, తర్వాత చూసుకుందాం వాటి సంగతి. ముందు మీరు డెడికేటెడ్గా ఉన్నారా, మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి కొనసాగిస్తూ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా మీ ప్రిపరేషన్ని కొనసాగిస్తున్నారా లేదా, మీ స్టెబిలిటీని చెక్ చేసుకోవాలి ముందు. అందరూ ఎక్కువ మంది స్మార్ట్ పీపుల్ అనుకున్న వాళ్ళు కూడా ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే సర్టెనిటీ ఉండదు వాళ్ళ దగ్గర. అంటే కంటిన్యూగా వాళ్ళు ప్రిపేర్ అవ్వలేరు. వాడు ఎంత తోపు అయినా కానీ బాగా మార్క్స్ తెచ్చుకోగలిగిన వాడు కూడా ఈరోజు చదివి మళ్ళీ ఒక 10 రోజులు చదివి వరుసగా మానేస్తాడు. మళ్ళీ ఎగ్జామ్ వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటాడు. అప్పుడు మళ్ళీ నేను చదవగలను అని తెస్తాడు, కానీ సమయం సరిపోదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే వాళ్ళ ఉంటారు. కంటిన్యూటీ ఎప్పుడైతే ఉంటుందో మీలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. అందుకే నేను ఎప్పుడూ ఒకటి చెప్తున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అది గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీస్ కానీ ఏ ఎగ్జామ్ అయినా కానీ డైలీ ఇన్ అవర్స్ అని పెట్టుకొని కంటిన్యూటీ ఉండాలి. ఈవెన్ మీ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కానీ అట్లీస్ట్ 1 అవర్ కేటాయించాలి. లేదా ఒక్కరోజు మిస్ చేసి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ పట్టుకోవాలి. అంతేగాని మానేసి చదివితే ఈ మానేసిన రోజుల్లో మర్చిపోయిందంతా మళ్ళీ చదవటానికి పనిచేస్తుంది. మీలో 2 నెగిటివ్స్ వస్తాయి. అప్పుడు
ఒకటి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోతుంది. మీకు గుర్తుండొచ్చు, గుర్తు లేకపోవచ్చు సబ్జెక్ట్, అది పక్కన పెట్టండి. కాన్ఫిడెన్స్ అనేది పోతుందండి. మీరు ఎంత పెద్ద స్ట్రెంగ్త్ ఉన్నా మీకు ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే ఏమీ చేయలేరు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంజన్ పవర్ఫుల్గా ఉండాలి అంటే డీజిల్ ఇంజన్ ఉందనుకోండి, మీరు అట్లే పెట్టించారనుకోండి ఆన్ చేయకుండా, కొన్ని నెలల కనుక అలా పెట్టించితే అది ఆన్ కాదు. సో కంటిన్యూటీ ఉందనుకోండి, చాలా పవర్ఫుల్గా వెళ్తూ ఉంటుంది పెట్రోల్ ఇంజన్ కన్నా కూడా. సో అలా మీరు ప్రతిరోజు కనుక చదివితే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మిమ్మల్ని ఎగ్జామ్కి బూస్ట్ ఇస్తుంది అనమాట. అది నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూశాను. చాలా టాలెంట్ ఉన్నవాడు కూడా వెనకబడి ఏమీ లేనివాడు కూడా ముందుకు రావడానికి కారణం ఏంటో తెలుసా? కంటిన్యూటీ. ఆ కంటిన్యూటీ కనుక మీలో లోపిస్తే అది ఎగ్జామ్లో క్రాక్ చేయటానికి మిమ్మల్ని వెనక్కి నెడుతుంది. అందుకనే నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కంటిన్యూ చేయండి ఎగ్జామ్ అయిపోయే వరకు. అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సమయపాలన అనేది మీకు చాలా ఇంపార్టెంట్. తక్కువ సమయాన్ని మీరు కేటాయించగలుగుతారు, అట్లీస్ట్ 4 hours. నేనేమంటున్నానంటే ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాక అట్లీస్ట్ నాకు 4 hours మీరు కేటాయించండి. 4 hours కేటాయించాక ఏం చేస్తారంటే ఈ 4 hoursలో ఆ మంత్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని కూడా డైలీ చదువుతారో మంత్లీ చదువుతారో మీ ఇష్టం. ఏ మంత్ వచ్చిన కరెంట్ అఫైర్స్ని ఆ మంత్ చదువుతూ నెక్స్ట్ వెనక్కి ఒక 6 months, రాబోయే ముందు 6 months, ఇలా మీ కరెంట్ అఫైర్స్ ప్లాన్ ఉండాలి. కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకనే కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నా కరెంట్ అఫైర్స్ మీరు ఒక 365 days ఎగ్జామ్ అయిపోయే వరకు చూస్తే అట్లీస్ట్ 40 to 50% MCQs దీంట్లో నుంచి వస్తాయి. సబ్జెక్ట్ కవర్ చేస్తాను, కరెంట్ రీసెంట్ ఇష్యూ కవర్ చేస్తాను, 2 లింకేజ్ కవర్ చేస్తాను. దానివల్ల సబ్జెక్ట్ మీరు ఒక పక్క చదువుతూనే ఉంటారు, ఆ చదివిన సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్లో మళ్ళీ నేను రివిజన్ చేస్తాను, రీసెంట్ కరెంట్ ఇష్యూ కూడా అర్థమవుతుంది. ఇంత డీటెయిల్డ్గా లింకేజ్ సిస్టమ్ ఉంటుంది నెక్సస్ అనేది. తర్వాత ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత అది కంప్లీట్ అయ్యాక ఇంకొక సబ్జెక్ట్కి వెళ్తారు. అంతేగాని సైమల్టేనియస్గా 2 subjects చదవద్దు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ చదువుతూ ఉన్నారంటే దాని లింకేజ్ వస్తూ ఉంటుంది, ఆ లింకేజ్ వెళ్తూ ఉంటుంది. అంతేగాని ఒక సబ్జెక్ట్ చదివి ఇంకొక సబ్జెక్ట్ చదివితే ఇంటర్లింక్ అయిపోతాయి. ఏది దేంట్లోదో ఏది ఇబ్బందిగా ఉంటుందో మీకు అర్థం కాదనమాట. అందుకోసమని ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసి ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళండి ఇట్లా. సో ఇలా సమయాన్ని మీరు ఒక కనీసం డైలీ 4 hours కేటాయించండి. కంటిన్యూగా ఎగ్జామ్ అయిపోయే వరకు మీరు ఈ క్లాసెస్ని ఫాలో అవ్వండి. ఎస్విఆర్ అకాడమీలో మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఎలా చదవాలి అనేదాన్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే స్మార్ట్ వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఓన్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు, ఎవరు కాదంటలా. కానీ ఓన్గా ప్రిపేర్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఓన్గా ప్రిపేర్ అయినప్పుడు ఇన్ని బుక్స్ ఉన్నాయి. సపోజ్ ఇండియన్ సొసైటీయే తీసుకుందాం, అసలు తెలుగులో మంచి బుక్కే లేదు, డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. సపోజ్ రామహౌజా ఉంది, చాలా బాగుంటుంది బుక్, అది ఇంగ్లీష్లో ఉంది. లేదా డిఫరెంట్ బుక్స్ ఆథర్స్ అందరూ కూడా ఇంగ్లీష్లోనూ ఉన్నాయి. అలాంటి బుక్స్ మీరు ఒకటి రెఫర్ చేసేసరికే 1-2 నెలలు పడుతుంది. అలాంటి 2-3 రెఫర్ చేయలేరు కదా. అలాంటి సందర్భాల్లో మనం ఒక ట్యూటర్ ఏం చేస్తాడు, ఒక టీచర్ ఏం చేస్తాడంటే అన్ని సబ్జెక్ట్స్లో అన్ని బుక్స్ని చదివి వాటిలో ఇంపార్టెంట్ మన ఎగ్జామ్కి కావాల్సిన దాన్ని తీసి ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు ఏది కావాలో అది అందించడం జరుగుతుంది అనమాట. అలా స్మార్ట్ వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదే మీరు కూడా చదువుకోవచ్చు ఓన్గా, కానీ ఎంతవరకు మీరు అర్థం చేసుకుంటారు, లేదా సమయపాలన మీకు కుదురుతుందా లేదా. ఎందుకు జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు స్మార్ట్ వర్క్ చేయాలి. అంటే ఏది నాకు కావాలో తీసుకోవాలి, ఏది నాకు వద్దో దాన్ని వదిలేయాలి. అలా వదిలేయలేరు మీరు బుక్ చదివేటప్పుడు. అందుకని వీడియో క్లాసెస్ చూడటం వల్ల, ఒక టీచర్ చెప్పటం వల్ల మీకేమి కావాలో, ఎంతవరకు కావాలో, ఎంత మేరకు కావాలో అది ఇస్తారు. అందుకని స్మార్ట్ వర్క్ అనేది క్రూషల్ రోల్ని ప్లే చేస్తుంది. ఎస్విఆర్ అకాడమీ వీడియో క్లాసెస్లో మేము ఇదే రూల్ ఫాలో అవుతాం. స్మార్ట్ వర్క్, ఏది కావాలో తీసుకుంటాం, ఏది వద్దో దాన్ని ఎజెక్ట్ చేస్తాం. దానివల్ల తక్కువ క్లాసుల్లో ఎక్కువ కంటెంట్, అవసరమైన కంటెంట్ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మొత్తం కూడా మీరు ఎలా చదవాలి, ఎన్ని అవర్స్ కేటాయించాలి అనేది. ఆర్డర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏంటి, మీకు ఈ నేను చెప్పిన దాంట్లో ఎలాంటి డౌట్ ఉన్నా అడ్మినిస్ట్రేటివ్ టీంకి కూడా నేను గైడ్ చేస్తాను. వాళ్ళు కూడా మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు మీకు అలాంటి డౌట్ ఉన్నా కానీ. ఓకే అండి, ఆర్డర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏంటి, ముఖ్యంగా మీరు ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలి. మీ ఇష్టం వచ్చిన ఆర్డర్ని ఫాలో అవ్వచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ నేను ఏమంటున్నానంటే టోటల్ సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి నోటిఫికేషన్ వచ్చేసరికి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఎగ్జామ్ క్రాక్ చేయడానికి మీరు ధైర్యంగా తయారవుతారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్.
ఎవ్రీ మంత్ మీరు ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ 6 మంత్స్, వచ్చే 6 మంత్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎస్విఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ని అట్లీస్ట్ మీరు కనుక 365 డేస్ కనుక ఫాలో అయితే నా థంబ్ రూల్ ఏంటంటే 50% ఎంసీక్యూ వచ్చేలాగా నేను చేస్తాను. అది ఏ ఎగ్జామ్ అయినా, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అదర్ ఏ ఎగ్జామ్ అయినా కానీ, జనరల్ స్టడీస్ ఉన్న ఏ ఎగ్జామ్ అయినా నేను 50% మీకు అష్యూరెన్స్ ఇస్తాను. ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేను ఆల్రెడీ చాలాసార్లు చూపించాను అది. ఓకే, నెక్స్ట్ ఇండియన్ సొసైటీ చాలా డీటెయిల్డ్గా క్లాసెస్ నేనే టీచ్ చేశాను, చాలా బాగుంటాయి, మీరు చూడొచ్చు. అండ్ ఇండియన్ హిస్టరీ న్యూ క్లాసెస్ వచ్చినాయి, అన్ని న్యూ క్లాసెస్ని మీరు చూడొచ్చు. న్యూ క్లాసెస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి గ్రాడ్యువల్గా. ఆల్రెడీ ఉన్న క్లాసులు ఉన్నాయి, మొత్తం ఉంది సిలబస్. న్యూ క్లాసెస్ కూడా ఎట్ ఏ టైం మీకు మొత్తం అప్లోడ్ అవుతాయి. ఇండియన్ అండ్ ఏపీ జియోగ్రఫీ చాలా డీటెయిల్గా ఉంటుంది. ఇది నేను డీల్ చేశాను, ఇది జోయల్ సార్ డీల్ చేశారు, ఎక్సలెంట్గా ఉంటాయి, ఒకసారి చూడండి. అండ్ పాలిటీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఈ ఆర్డర్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఈ ఆర్డర్లో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీ ఇష్టం వచ్చిన ఆర్డర్నైనా ఫాలో అవ్వచ్చు. అడ్మినిస్ట్రేటివ్ టీంకి కనుక మీరు కాల్ చేస్తే ఇవే ఎందుకు ఫాలో అవ్వాలి అనేది కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్తారు. దాంతోపాటు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ అడ్మినిస్ట్రేటివ్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే స్మార్ట్ వర్క్, టైంని కేటాయించాలి, కంటిన్యూ చేయాలి. సో మొత్తానికి T4 అంటే సమయం కనీసం రోజుకు 4 గంటలు ఇవ్వాలి అండ్ కంటిన్యూటీ ఉండాలి. S2 అంటే స్మార్ట్ వర్క్, ఎస్విఆర్ అకాడమీ క్లాసెస్ని ఫాలో అవ్వాలి. అండ్ ఆర్డర్ ఆఫ్ సబ్జెక్ట్స్, దీన్ని మొత్తం కూడా ఇన్ఫైనైట్ అంటే ఎగ్జామ్ అయిపోయే వరకు కంటిన్యూ కొనసాగించాలి. ముఖ్యమైన విషయం కంటిన్యూటీ. అప్పుడే మీకు ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తుంది. మీరు ఎంత స్మార్ట్ అయినా కానీ మధ్యలో ఆపితే వచ్చే ఎగ్జామ్ని మీరు క్రాక్ చేయాలంటే ఎప్పటి నుంచే మీకులో అవేర్నెస్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. మీరు ఆన్లైన్ క్లాసులు తీసుకున్నా తీసుకోకపోయినా నా వర్డ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. నేను మీ వెల్ఫేర్ కోసమే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. మొదటిది స్మార్ట్ వర్క్ చేసుకోవాలి. సో రెండోది కంటిన్యూటీ చాలా ఇంపార్టెంట్. కంటిన్యూటీ ఒకసారి మీరు నిర్ణయించుకున్నారంటే ఎగ్జామ్ అయిపోయే వరకు, దాన్ని దరి చూసే వరకు మీరు కంటిన్యూగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మీరు ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయగలుగుతారు. ఎనీవే అండి, మీకు ఎలాంటి పర్సనల్ గైడెన్స్ కావాలన్నా కానీ కింద నంబర్స్ కాల్ చేయండి. సో మీకు అసిస్ట్ చేస్తారు. ఎవరైనా ఈవెన్ ఎక్స్ట్రీమ్గా నాతో మాట్లాడాలనుకున్నా కానీ కింద నంబర్స్కి కాల్ చేసి మీ ప్రాబ్లం చాలా పెద్దదైతే మాత్రం నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. నా నంబర్ అడిగినా కానీ మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో వన్స్ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం నా నంబర్ ఈజీగా మీరు అడగొచ్చు. వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళంటే నేను కొంచెం ఆర్డర్లో వాళ్ళు ఎవరు అనేది నాకు తెలుసుంటుంది కాబట్టి త్రూ అవుట్ మానిటర్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. అప్పుడు నా నెంబర్ వాళ్ళు ఈజీగా ఇస్తారు జాయిన్ అయిన వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నేను నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి, జాయిన్ అయ్యారు కాబట్టి కంటిన్యూగా చేయాలి. సో కంటిన్యూటీ అనేది వాళ్ళని తీసుకుంటూ రావాలి. సో 1-to-1 గైడెన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ముందు టీమ్ ప్రొవైడ్ చేసిన తర్వాత, వన్స్ మీరు కోర్స్ తీసుకున్న తర్వాత నా గైడెన్స్ అనేది మీకు క్రూషియల్గా మారుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ 24/7 నేను అందుబాటులో ఉంటాను వాట్సాప్లో. సో నా డ్యూటీ వల్ల, నేను జాబ్ వల్ల పగలు మీకు రిప్లై ఇవ్వకపోయినా కానీ నేను చూసుకొని ఏదో ఒక టైంలో మీకు వాయిస్ మెసేజ్ లేదా నార్మల్ మెసేజ్ ద్వారా సబ్జెక్ట్ డౌట్స్తో పాటు మీకు 1-to-1 గైడెన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది, గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి, వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ SVR అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు SVR అకాడమీ.